అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ఐన్ వ్లాగ్స్. నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి దోశలండి. ఇది అన్ని రకాల పప్పులతో వేసిన దోశలు. అంటే నా దగ్గర ఉన్న పప్పులు అయితే వేసాను. ఈ దోశలు అయితే ఇంకా మనం పిండి అయితే పులియబెట్టాల్సిన పని లేదండి. అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. నైట్ పప్పులన్నీ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసి వెంటనే దోశలు వేసుకోవచ్చు. ఇలా అయితే మంచిగా వస్తాయి. ఇంకా ఇందులోకి అయితే నేను పల్లి చట్నీ కూడా చేశాను. ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా దోశలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా పప్పులలో. ముందుగా నేనైతే ఇంకా 1/2 కప్ వచ్చేసి శనగలు అయితే తీసుకున్నాను, పొట్టు శనగలు. ఇంకా ఇందులోకి పెసరపప్పు వేసాను 1/2 కప్పు. ఇంకా వచ్చేసి మినపప్పు కూడా వేసాను, సేమ్ 1/2. తగ్గించుకుంటే మినపప్పు తగ్గించుకోవచ్చు. ఇందులో రైస్ కూడా వేసాను 1/2 కప్పు. ఇంకా మొత్తం అయితే వీటన్నిటిని నీట్గా కడిగేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వేరే ఏ పప్పులు ఉన్నా, పెసరపప్పు ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే ఇవే ఉన్నాయని చెప్పేసి ఇవే వేసాను. నేను ఇందులో అయితే 1/2 కప్పు తీసుకున్నాం కదా అన్ని పప్పులు. 1/2లో 1/2 కప్పు అయితే నేను అటుకులు తీసుకొని కొద్దిగా అందులో మెంతాలు వేసి నీట్గా కడిగేసి అయితే నైట్ నానబెట్టాను. ఇంకా చూడండి, మార్నింగ్ లేసే వరకు అయితే నానిపోయాయి మంచిగా. వీటిని ఇంకా మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. మిక్సీకి ఎప్పుడైనా సరే ఇలా చాలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీకి పట్టుకుంటే అంత పిండి ఎక్కువగా వస్తుంది. దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అన్నీ అయితే మొత్తం మిక్సీకి పట్టేసుకొని ఒక బౌల్కి అయితే తీసేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇందులో నేను చెప్తా టిప్స్ అని చెప్పాను కదా, ఆ టిప్ ఏంటంటే మనం వేసిన పప్పులలో అటుకులు అండి, కొన్ని ఒక 1/2 కప్పు తీసుకున్నాం కదా పప్పులు, అందులో 1/2 అంటే కొంచెం తక్కువ, పప్పుల కన్నా తక్కువ కొద్దిగా అయితే అటుకులు తీసుకున్నామంటే అటుకులు వేయడం వల్ల ఇంకా మనం పిండి పులియబెట్టకపోయినా చూడండి ఈ విధంగా అయితే పులియబెట్టినట్లే పొంగినట్టే వస్తుంది. కాబట్టి కొన్ని అయితే అటుకులు అయితే నైటే పప్పులు నానబెట్టేటప్పుడే అటుకులను వేసి నానబెడితే మాత్రం పిండి మాత్రం చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి కలిపేసి అయితే పెట్టేశాను. ఇంకా అంతలోపు నేనైతే చట్నీ అయితే చూపిస్తున్నాను. ఇంకా చట్నీ కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు, పల్లీ చట్నీ. కొన్ని అయితే పల్లీలు అయితే తీసేసుకొని వీటిని అయితే వేయిస్తున్నాను. ఎందుకంటే కొంచెం పల్లీలు అయితే మంచిగా లోపల నుండి మంచిగా వేయించితేనే చట్నీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా అయితే పల్లీలు అయితే మంచిగా వేయించాను. ఆ పల్లీలలో వేయడం కోసము ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక 2 టమాటోస్, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా అయితే వెల్లిపాయలు అయితే వేసాను, వెల్లిపాయలు అయితే వేసాను ఒక 2 అలా వేసి ఇంకా ఆయిల్లో అయితే ఇవి కొద్దిగా మగ్గించాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో మగ్గిపోతే ఇంకా చట్నీ టేస్ట్ బాగుంటుంది. టమాటోస్ అలాగే పచ్చిగా అయితే మిక్సీకి పట్టకుండా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతుంటేనే ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ అయితే జీరా వేసాను, కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. ఇక మొత్తం ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దోశలకు. ఏ దోశలకైనా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు తీసేసుకొని అందులోనే ఇంకా మనం టమాటోస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేస్తున్నాను. మొత్తం అయితే వేసేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని సరిపడినంత ఇంకా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఈ చట్నీ కోసం నేనైతే తాలింపు వేస్తున్నాను. అదే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు అయితే వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా చిటపటలు ఆడంగానే ఇంకా మనం ముందుగా మిక్సీ పెట్టేసుకున్నాం కదా ఆ చట్నీలో అయితే వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే చట్నీ కూడా చాలా బాగుంటుంది. టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటాం కదా, ఇంకా ఫ్రై చేసుకుంటాం కాబట్టి పచ్చివాసన అలా ఉండదు, చాలా మంచి టేస్ట్ అవుతుంది. హోటల్లో మనం తింటాం కదండి, అంతకన్నా బాగా అయితే అవుతుంది. ఇంకా నేను దోశలు వేయడం కోసం అయితే పెనం అయితే వేడి చేశాను. మరీ ఎక్కువ వేడి చేయొద్దండి, ఎప్పుడైనా సరే దోశ వేయడం అంత మంచిగా రాదు. కొంచెం వేడి అవ్వగానే దోశలు అయితే వేసుకోవచ్చు. ఇందులో అటుకులు వేయడం వల్ల దోశలు చూడండి ఎలా స్మూత్గా వచ్చేస్తున్నాయో. నైట్ ఎప్పుడైనా పప్పులు నానబెట్టేటప్పుడు అయితే అటుకులు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇలా పైన గీ కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అదైతే వేసేసుకొని దోశలు చేసుకోవడమే. నేను చెప్పే కదండి టిప్స్ అని, అదేంటే నేను చెప్పే టిప్ అంటే అటుకులు వేయడమే అండి. పప్పులు నానబెట్టేటప్పుడు
అటుకులు వేసుకుంటే దోశలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ప్లీజ్ అండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నా కోసం కాకపోయినా ఈ దోశల కోసమైనా ఒక్క లైక్ అయితే ఇవ్వండి అండి. లైక్ వల్ల అయితే ఇంకా వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వీక్లీ 2 times అయినా తీసుకోవాలి. ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, బాయ్.